నమస్తే స్టూడియోస్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు సన్నబియ్యం కానుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. P4 తో పేదల జీవితాల్లో వెలుగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నగల దుకాణాన్ని ప్రారంభించిన మహేష్ బాబు కూతురు సితారా. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టామని P4 భావితరాల భవిష్యత్తును మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P4 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చే వరకు తన ప్రయత్నాన్ని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఓ స్థాయికి తెచ్చి వచ్చే ఉగాది నాటికి సత్ఫలితాలను ఆవిష్కరిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల నుంచి వాటాలు అడిగితే కూటమి ప్రభుత్వం పేదలకు వాటా పంచమంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పిన ఆయన పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆకాంక్షించారు. సీఎంతో కలిసి జీరో ప్రాపర్టీ P4 లో లోగోను ఆవిష్కరించారు. ఆయనే గనుక ఈ రోజున అధికారంలో గనుక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకేమనిపిస్తుంటే P4 అంటే డబ్బులు ఇచ్చేయడం, అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైనది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇది ఇప్పుడు మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు.
ఇక్కడ ఉన్న చాలామంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఎవరికైనా సరే చదువుకునే సమయంలో, ఎదుగుదామనే సమయంలో అందరూ చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ఎన్ని తరాల మారినా చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు సైతం ఆరగించే రోజులు వచ్చాయని వెల్లడించారు. ఈ పథకాన్ని భవిష్యత్తులో ఎవరు రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరేనని గత పాలకులు బెదిరిస్తే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మరీ తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. 15 నెలల్లోనే దాదాపు హామీలను నెరవేర్చామన్న రేవంత్ బీఆర్ఎస్ పిల్లి శాపనార్థాలకు తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది. 10 మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండు. సోనియమ్మ చట్టాలు చేసింది. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుంది అని. 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన ఒట్లు 2,000 కొనేటోడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4,500లకు అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే వడ్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 76 లక్షలతో 4 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామనాయుడు. పాలకొల్లు పట్టణంలో 27, 28, 18 వార్డుల్లో 76 లక్షలతో సిమెంట్ రహదారులు, డ్రైన్లు, కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి రామనాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా కూటమి నాయకులు వార్డులు మహిళలతో కలిసి భూమి పూజ జరిపి కొబ్బరికాయలు కొట్టారు. ఆయా వార్డుల్లో చేపట్టబోయే పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. మంత్రి రామనాయుడుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వచ్చిందా
ములుగు జిల్లా సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి సీతక్క జై బాపు, జై భీమ్, జై నందిధాన్ అభియాన్ ములుగు జిల్లా సన్నాహక సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ములుగు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాలి నీటి పారుదల శాఖ ములుగు నియోజకవర్గం శాసనసభ్యులు ములుగు ఎమ్మెల్యే ఆదివాసీ ముద్దుబిడ్డ దనిసరి అనసూయ సీతక్క క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పడి ఆకుల అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు ఇన్ఛార్జ్ కైలాష్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సమావేశంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేయాలని, స్థానిక సంస్థ ఎన్నికలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేయాలని, ప్రతి ఊరు గ్రామ గ్రామాన జై బాపు, జై భీమ్, జై నందిదాన్, జై అభియాన్ కార్యక్రమం జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడి ఆకుల అశోక్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు కైలాష్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. మనం వర్క్ చేయాలి, అది వదిలిపెట్టి వేరే వేరే మనకు తెలిసిన ఎజెండా కాదు. మనం ఎన్నికలల్లో ఓట్ల ముందు ఎవరెవరికి ఏ ఊర్లలో ఏమేమి ఒప్పుకున్నామో అవి కొన్ని ఒకటైనా చేసుకుంటూ పోవాలి. దాని మీద మీరు దృష్టి పెట్టినప్పుడే గ్రామం మీద మీకు కొంత పట్టున్నట్టుంటది. కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా మరి పేరున మళ్ళీ రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎన్నికలలో అవన్నీ కూడా మీ ఎన్నికలు. మేము ఎంత కష్టపడ్డా కూడా మీ మీద కూడా మంచి అభిప్రాయం లేకుంటే, నువ్వు అధికారంలో ఉండి కూడా వాళ్ళ పనులు పట్టించుకోకుంటే, వాళ్ళకి అందుబాటులో ఉండకుంటే వాళ్ళు ఎవరు కూడా మరి మనల్ని దగ్గరికి రానియరు. కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి గ్రామాల్లోకి తిరగాలనేటువంటి, అదే విధంగా మరి గాంధీ గారి సిద్ధాంతం, అంబేద్కర్ గారి సిద్ధాంతం, రాజ్యాంగం యొక్క విలువ, రాజ్యాంగం యొక్క పటిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగం ముందులే మనల్ని కాపాడుతుందిలే అని అనుకున్నాం అందరినీ. కానీ ఈరోజు దాన్ని తీసేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ కొట్లాటలు పెట్టించుడు, లేకుంటే ఇది కూర్చోమనడు, అది పేల్చుమనడు, ఇట్లాంటివన్నీ కూడా ప్రభువులు ఎప్పుడు కూడా రాజులను ఒకే రకంగా చూసారు. అంటే పాలకుడు ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఊర్ల మధ్య వాళ్ళ కొట్లాట ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఉండొచ్చు. కానీ మరి పరిపాలించేటోడు ఎవరైనా రాష్ట్రాన్ని, దేశాన్ని ఈ జనాల మధ్య స్విచ్ పెట్టాలని చూస్తారా? జనాలందరూ శాంతిగా ఉంటేనే ఆ రాజ్యం శాంతిగా ఉంటుంది. కానీ ఇక్కడ పాలకులు, బీజేపీ నాయకులు దేశంలో విభజన తీసుకురావాలి, విద్వేషం తీసుకురావాలి, అదే పనిగా ప్రచారం చేస్తారు. అరే ఈ దేవుడి మీద ఇట్లా, ఆ దేవుడు అట్లా, ఈ దేవుడు ఇట్లా, దేవుడిని అడ్డం పెడతారు. అరే దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉంటది. కానీ రాజకీయ ఎజెండా మీద ఎవరైనా పెట్టుకుంటారా? రాజకీయ జెండా మీద పెట్టుకొని మాది దేవుని ఎజెండా అని చెప్తారా? ఇక్కడ 100 మంది 1000 మంది ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని మొక్కుతారు. ఒక్కటే దేవుడు కావాలని కూడా తీసుకొస్తారు. అది తప్పు. మన ఊళ్ళలో చిన్నప్పుడు మైసమ్మను, పోషమ్మను, దుర్గమ్మను, ఎల్లమ్మను, ఇవన్నీ మన ఊరు దేవతలు, గ్రామ దేవతలు ఘనంగా పూజించుకునేది. కానీ రాను ఎటో పోతున్నాం. మన తాత ముత్తాతలు ఇచ్చిన వారసత్వం, అవి మన సంస్కృతి, మన ఆచారాలు, మన గోత్రాలు, మన సూత్రాలు, అవి ఎట్లుంటాయో ఇవి కూడా మనతో ఉండాలి. కానీ దేవతలను కూడా ఈ దేవుడు మా దేవుడు కాదు, ఆ దేవుడు మావాడు, అది ఇట్లా కూడా కొంతమంది తీసుకొచ్చి రుద్దుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు.
నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ భక్తి, నీకు ఒక దేవుని మొక్కుతావు, నీకు మంచిగా అనిపిస్తుంది. ఆ దేవుడికి నువ్వు భక్తుడు అవుతావు తప్ప వాళ్ళు చెప్పిన దేవుళ్ళే మొక్కాలంటే ఎట్లా? ఇట్లా ఇవన్నీ కూడా కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి 10 ఏళ్లలో బీజేపీ హయాంలో ఏమి ప్రజలకు ఒరిగింది లేదు. ఇల్లు ఇచ్చింది లేదు, భూములు పంచింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఓ వాటర్ కనెక్షన్స్ ఇచ్చింది లేదు, ఓ ప్రాజెక్టులు ఇచ్చింది లేదు, ఏం లేదు. కానీ విభేదాలు మాత్రం రాష్ట్ర ప్రజల మధ్య, దేశ ప్రజల మధ్య సృష్టించడం జరిగింది. ఆ విభేదాలకు అతీతంగా ఇవాళ బాపు గాంధీ గారి సిద్ధాంతం, అంబేద్కర్ గారి సిద్ధాంతం, భారత రాజ్యాంగం యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పంచాంగ శ్రవణం. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పంచాంగ శ్రవణంను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పంచాంగ పూజలు చేసి స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికారు. స్థానాచార్యులు శ్రవణం పలికారు. వినోద కార్యక్రమాలు అలరించాయి. వచ్చిన భక్తులకు పంచాంగంను బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు విజయసారథి, అధిక సంఖ్యలో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరాయాయ సర్వస్తోమోదరాత్రవత్తమమహత్వంజయతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ గణకాయ విద్మహే కేతకృష్ణాయ ధీమహి నారసింహ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ అక్షరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి ధరా ప్రచోదయాత్ ధరాయ విద్మహే మహాకాంచాభ్యామి చోభ్యాత కృష్ణావతారే వాదారే గోపుత్రమశాంతిరస్తు రాజా రాష్ట్రగ్రామే మానాచార్య చిరవాది వర్గర్గం అస్మిన్ గ్రామే సుభిక్షమోదో శ్రీగ్రామోయంతరధాన్యామృతగస్య సుసమస్తమంగళానుసంతో దేవేశస్య విరాజమానో సేవాగ్రమాదస్య మిత్రాణాగర్వాణాం ప్రభుణం శ్రీమత్యానివాసనాం భక్తం నమస్సారిణాం ఆశీర్వాదమహంకరో విద్యాం బ్రహ్మఘోషాప్రియే బ్రహ్మఘోషే భవతు సరాజా సార్వభౌమో శ్రీభూషణేత శ్రీలక్ష్మీ నమస్వామినే సంవత్సరోత్సవే భవతు అస్మిన్ గ్రామే శ్రీగ్రామోయం ధనధాన్యాభివృద్ధిరస్తు సమస్తమంగళాని భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. పంట పొలంలో స్వయంగా వెలిసిన శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారు నంగవరం గ్రామంలో జున్నూరి రామ్మోహన్ రాజేశ్వరరావు వారి పంట పొలాలు మధ్యలో స్వయంగా శ్రీ 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 సత్యమ్మ తల్లి వెలిసిన అమ్మవారు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జున్నూరి రామ్మోహన్ రాజేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ, మా అమ్మ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహంతోనే ఈ రోజు మా కుటుంబం చల్లగా ఉంది. మా గ్రామంలో ఉన్న ప్రజలపై కూడా ఆ మహాతల్లి ఆశీస్సులు ఉంటున్నాయి. మనసులో ఏ కోరిక ఉన్నా వెంటనే అమ్మవారు తీరుస్తున్నారు. ఎక్కడికక్కడ నుండో ఈ ఉగాది రోజు నాడు దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు నాడు అమ్మవారికి మాకు తోచిన విధంగా స్నేహితుల సహకారంతో ఇంత ఘనంగా జాతరను జరిపిస్తున్నామన్నారు. 1500 మందికి అన్నదానం చేస్తున్నామని జూనూరు రామ్మోహన్ రాజేశ్వరరావు దంపతులు తెలిపారు. రామారావు గారి పొలంలో ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక వేప చెట్టు ఉండేది. జనాలందరికీ స్లోగా నమ్మకాలు కలిగి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యి మేము కూడా పూజలు పెట్టి అలా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భోజనాలు పెట్టడం అనేది అన్న సంతర్పణ మొదలు పెట్టాం. అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. ఒక గుడి స్వయంగా వెళ్ళడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు నమ్మకం కలిగి సత్యమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ఉన్నారని సంవత్సరం 20 మంది నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ 1500 మంది వరకు జనంలో నమ్మకం రావడం జరిగింది. అదే విధంగా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా మాకు తోచిన రీతిలో ఈ ఆలయం నిర్మించడం అనేది జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు జనాల్లో కూడా ఆవిడ సత్యాన్ని నిరూపించుకుంటూ ఈ రోజు ఈ రకంగా ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగింది. అదే కాకుండా జనాల్లో కూడా ఆవిడ సత్యాన్ని నిరూపించుకుని అందరూ కోరిన కోరికలు నెరవేర్చి కల్పవల్లిలా రూపొందింది ఇక్కడ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరెంతో ఆవిడ సత్యాలు నిరూపించుకుంటూ ఈ ఆలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను చేస్తున్నాను.
ఆ టైంకి ఏం చేయాలనుకున్నా టైంకి డబ్బు వస్తుంది. అది ఎలాగ వస్తుందో ఎలాగ వెళ్తుందో నాకు తెలియదు. నాకు అనుకున్న పని అయితే జరుగుతుంది. మళ్ళీ జరగడం కూడా ఓ మాదిరిగా కాదు. ఇంకా అందరూ ఇది ఇలాగే జరుగుతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత డబ్బు ఎలా వచ్చింది ఎలాగ వెళ్ళింది అనేది కూడా నాకు తెలియదు. చాలా మంది నమ్మకం ఉందని చాలా మంది కోరుతారు. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఇక్కడ ప్రసాదం తినకపోయినా కూడా ఈవిడ మీద నమ్మకం ఉంది. వాళ్ళకి కనిపిస్తుందని అలా నాకైతే కనిపించలేదు అనుకోండి. రాత్రి చిన్న చిన్న శబ్దాలు వినిపించినాయి కానీ రాత్రి భయపడ్డం కానీ ఎప్పుడు నేను కనిపించలేదు. కానీ ఉందనే నా నమ్మకం. ఉందనే నమ్మకాన్ని కాదు, చాలా మంది కోరికలు దీన్ని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. పాలకొల్లు నుంచి కూడా వచ్చి, హైదరాబాద్ నుంచి కూడా 2-3 వచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు జరిగితే చీరలు పెట్టడం కూడా జరిగింది. ఈవేళ కూడా వచ్చారు ఎక్కడి నుంచి. ఆ నమ్మకం బట్టి వాళ్ళు అన్నిసార్లు వస్తున్నారు. అదండి విషయం. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక వేప చెట్టు ఉండేది. జనాలందరికీ స్లోగా నమ్మకాలు కలిగి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యి మేము కూడా పూజలు పెట్టి అలా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భోజనాలు పెట్టడం అనేది అన్న సంతర్పణ మొదలు పెట్టాం. అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. ఒక గుడిలాగా మేము కట్టడం జరిగింది. మొదట్లో 20-30 మంది, ఇప్పుడు 1000-15 మంది, 100 వరకు వస్తున్నారు. సో మేము కూడా, కుటుంబం కూడా, మాకు కూడా ఎన్నో కోరికలు నెరవేరినాయి. నర్సీపట్నంలో T20 టోర్నమెంట్ ప్రారంభం. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం శివపురం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న నర్సీపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ 1 T20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి క్రికెట్ పిచ్ ను ప్రారంభించిన అనంతరం టాస్ వేసి తొలి బంత్ ని ఆడి టోర్నమెంట్ ను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ 2018లో ఇదే మైదానంలో 110 టీములతో భారీ టోర్నమెంట్ డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి టీం కు డ్రెస్ కోడ్ తో పాటు క్రికెట్ కిట్ ను కూడా అందజేసినట్లు వివరించారు. ఆటను స్పోర్టివ్ గా తీసుకోవాలని, గెలుపోవటంలో సహజమని, ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడాలని ఆయన సూచించారు. టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసాం 2018లో. దాని తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్కి రావడం మొదటిసారి అండి. అప్పుడు మధ్యలో నేను రాలేదు అసలు. కానీ అప్పుడు ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ చూపెట్టి నర్సీపట్నం యువకులనే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి 18 అంటే సుమారుగా ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల ముందు కుర్రోళ్ళందరూ నా దగ్గరికి వచ్చి టోర్నమెంట్ చాలా రోజులు అయిపోయింది నర్సీపట్నంలో పెట్టంటే నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నానంటే వరంగల్, కరీంనగర్ నుంచి ఫ్లడ్ లైట్స్ తెప్పించాను. ఆ రోజుల్లో ఫ్లడ్ లైట్స్ తెప్పించి నైట్ 9 o'clock 10 o'clockకి 9-10కి ఇక్కడ గేమ్ ఆడిపించిన రోజులు కూడా నాకు ఉన్నాయి. సో అంత ఇంట్రెస్ట్ ఆ రోజు చూపెట్టాం. ఆ పిచ్ కూడా ఆ టైంలోని మనోళ్ళే చేశారు. ఇక్కడ నర్సీపట్నంలో కుర్రోళ్ళే మేము చూసుకుంటాం అని చెప్పి చేశారు. చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు. అయితే దాంట్లో ఒక రికార్డ్ ఏంటంటే సుమారుగా 110 పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గం. 110 టీములతో ఆడిపించాను. 110 టీంలు అంటే సుమారుగా నాకు 2 నెలలు పట్టింది మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం. మండల్ వైజ్ ఆర్గనైజ్ చేశారు. మండల్ వైజ్లో మళ్ళీ పిచ్చులు పెట్టాం. మళ్ళీ పెట్టి 110 టీములకి 110 కిట్లు నేను ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు చాలా ప్రొఫెషనల్గా ముందుకు నడిపించడానికి ఏకైక కారణం ఏంటంటే నేను ఈ రోజు కూడా మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను. నేను ఆ రోజు చెప్పాను, కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని గొడవలు ఆడుకోవడానికో లేకపోతే జస్ట్ ఆకతాయిగా తీసుకున్నారు తప్ప నేను వాళ్ళు పొలిటికల్గా ఆలోచించారు. నేనేమో మనస్ఫూర్తిగా చేశాను. ఆ రోజు నేను ఒకటే చెప్పింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శ్రీకాకుళం ఎస్ఐస్ కనబడుతున్నారు. సో శ్రీకాకుళంలో కాదు, నర్సీపట్నంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, రైల్వేకి కానీ, ఆర్మీకి కానీ వెళ్ళి కనబడాలి. ఎక్కడ పడితే అక్కడ మన నర్సీపట్నం కుర్రోళ్ళు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు కూడా ఒక ఆశ ఎప్పటి నుంచో ఉంది. దానికి నేను ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే దాంట్లోని వాళ్ళు కొంచెం పైకి రావడం వల్ల ఆ గవర్నమెంట్ జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా అనే భావన ఎప్పుడు నాకు ఉండేది. ఆ రోజు నేను క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ స్పీచ్ కూడా నేను ఇదే చెప్పాను. ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు ఇప్పుడు మాకు మన స్టేషన్ ఉంది. స్టేషన్కి వెళ్ళినట్టు మీకు శ్రీకాకుళం ఎస్ఐ ఇమీడియట్ కనబడతాడు. మీరు ఏ స్టేషన్కి వెళ్ళండి, మీరు శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ ఊర్లోనే ఒక టీం ఫామ్ అవుతారు. ఓకే, మనం ఒక స్పోర్ట్స్ని ఒకటి ఎంచుకుంటారు. వాలీబాల్కి వెళ్తారు, లేకపోతే బాస్కెట్బాల్కి వెళ్తారు, లేకపోతే క్రికెట్కి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్థాయి ఏం చేస్తారంటే డిగ్రీ చదువుతారు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటారు. ఏంటంటే నేను ఖచ్చితంగా ఎస్ఐఐలు తీరాలి, తర్వాత నేను డిఎస్పీ అవ్వాలి అని పెట్టుకొని దాన్ని టార్గెట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడతారు. ఆడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఐ అవుతారు. వాళ్ళు
కుటుంబానికి కూడా గౌరవం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ గౌరవం ఆ టౌన్ లో కూడా రే మనోడరా అని చెప్పుకునే స్థితి కూడా. అలాగా ఇప్పుడు ఒక ఎస్ఐ గారు మనకి ఎదురుపల్లి నాతవరం నుంచి అప్పుడు నుంచి చెప్పుకుంటూ ఇప్పుడు ఆయన ఎస్ఐ అయ్యాడు. ఆయన ఏమో ఇంకో గ్రామాల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చి కలుస్తుంటారు, సార్ మా ఆ టైంలో మీరు అందరూ ఎంకరేజ్ చేశారని. అలా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వాళ్ళు అనేవాళ్ళు ముందుకెళ్తే బాగుంటదని ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు ఒక ఆశ ఉంది. మధు గారు వచ్చారా? రండి. హైదరాబాద్ పంచకోటలోని ఓ నగల దుకాణాన్ని సితారా లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నమ్రత శిరోద్కర్ కూడా పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.